సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నిన్న లైలా ప్రీలీజ్ ఈవెంట్ లో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ ఒక సెటైర్ వేశారు వైసీపీ పార్టీ పైన 150-11 అంటూ చెప్పేసి వేయడం చూసాము. దానిపైన వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు. బాయ్కట్ లైలా అంటూ కూడా ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళు. దీని పట్ల ఇప్పుడు విశ్వక్సేన్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు అయితే చెప్పారు. 25,000 ట్వీట్లు వచ్చాయి బాయ్కట్ లైలా అని చెప్పేసి, ఇది మేము ఊహించలేదు, అసలు ఆయన చేసిన తప్పుకు మా సినిమాని అనడం కరెక్ట్ కాదు, ఆయన మాటలకి మాకు సంబంధం లేదు, ఆ టైంలో మేము లేకుంటే ఉంటుంటే మైక్ లాక్కునే వాళ్ళం అంటూ ఆయన క్షమాపణలు అయితే చెప్పడం చూస్తున్నాం సార్. మన కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మైక్ లాక్కోవటం జరిగిండేది అని నేను అనుకోవడం లేదు. ఓకే, అదొక మూడ్ లో నడిచింది. అంటే పృథ్వీ గతంలో వైసీపీలో ఉండి వచ్చిన వాడే. ఆయన ఆ సినిమాలో ఉన్న సన్నివేశం అన్న టోన్ లో మాట్లాడుతూ మేకల గురించి ఏదో చెప్పాడు. మేకల గురించి చెప్తూ 175 మేకలు, 151 మేకలు, 11 మేకలు అని వైనాట్ 175 అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు. ఆ 175 ఉన్నాయనుకున్నాం, ఫైనల్ గా 151 అయినా ఉంటాయనుకున్నాం. తీరా బయటకు వచ్చి చూస్తే 11 మేకలే ఉన్నాయన్నాడు ఆయన. ఈ అనటం అనేది, ఈ లెక్కలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి యాక్చువల్ గా సెట్ అయిపోయేటువంటి నెంబర్సే చెప్పాడు ఆయన అన్ని విధాలుగా. దీంతో వాళ్ళు హర్ట్ అయ్యి దీని మీద ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంటుంది. ఏ పార్టీ అయినా ఒక చిటికేస్తే ఆ పనులు జరిగిపోతాయి. అసలు చిటికేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ నైతిక బాధ్యత, వాళ్ళ ఉద్యోగ బాధ్యతలో భాగంగా ఇలాంటిది ఏది దొరికినా వాళ్ళు దాడి చేస్తారు. అలా దాడి జరిగిపోయింది అంతే తప్ప ఇప్పుడు దాని గురించి బాధపడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు ఆయన విశ్వక్సేన్. ఇలా అనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు, సారీ జగన్ అన్న, నువ్వు మమ్మల్ని వదిలేయాలా, 2 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది, ఇలా పట్టు కూర్చుంటే మేము ఏమైపోవాలా అన్న టోన్లో ఆయన ఏదో ప్రాధేయపూర్వకంగానే మాట్లాడాడు మైక్ ముందుకు వచ్చి. కానీ ఈ ప్రాధేయపడటం అనేది జనరల్గా ఒక ఫార్మాలిటీలో భాగంగా మాట్లాడాడు ఆయన. కానీ ఇది ఆగదు, ఇది కొనసాగుతుంది. దీన్ని ఫేస్ చేయడం తప్ప మార్గం లేదు. ఇది ఏ ప్రభావం వేస్తుంది, ఇది హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది, లేదు దీన్ని వైరల్ చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనే పరిస్థితి అయితే లేదు. సినిమా బాగుంటే రన్ అవుతుంది, లేకపోతే జనం పట్టించుకోరు. బాగున్న సినిమాకి ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని రివ్యూలు చెప్పినా సినిమా నడుస్తూనే ఉంది. పుష్ప 2కి కూడా పాజిటివ్ రివ్యూలు ఏం రాలా. పైగా వివాదం ఒకటి జరిగింది. ఆ వివాదం నేపథ్యంలో ఆ సినిమా మీద రకరకాల వ్యాఖ్యానాలు నడిచినాయి. ఎన్ని జరిగినప్పటికీ ఆ సినిమా మేజర్ హిట్ గా నిలబడింది. చిరంజీవి గారు కూడా అది సూపర్ హిట్ సినిమా అని అదే వేదిక మీద నుంచి ప్రకటించాడు, లైలా వేదిక మీద నుంచే. కాబట్టి కంటెంట్ బాగుంటే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గాంతరం లేదు. ట్రోల్స్ అనేది ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాలి. అంటే ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ప్రతి స్క్రిప్టు స్క్రూటినీ చేసి, ఎవరేం మాట్లాడాలో స్క్రూటినీ చేసి, స్క్రిప్టు టైప్ చేసి, సెన్సార్ చేసి, ఇది ఎక్కడా ట్రోల్కి అవకాశం లేదు. ఇప్పుడు చిరంజీవి కూడా ట్రోల్ అవుతున్నాడు కదా. ఆయన ఎందుకు ట్రోల్ అవుతున్నాడు? ఆయన జనసేన ప్రజారాజ్యం పార్టీ ఇన్స్పిరేషన్ కాదు, దాని కంటిన్యూషన్ అని చెప్పడం వల్ల, ఆ చెప్పడం వలన ఇప్పుడు అది కూటమిలో భాగమై ఉంది కాబట్టి ఆయన కూడా కలిపి పృథ్వీని, ఆయన్ని కలిపి దాడి చేస్తున్నారు. మరి చిరంజీవిని కంట్రోల్ చేయగలిగేవాడు ఆయన పక్కనే ఉన్నాడు కదా విశ్వక్సేన్. అలా నువ్వు ఇది మాట్లాడొద్దు అని అనే పరిస్థితి లేదు కదా. వాళ్ళు కనిపెట్టలే, వాళ్ళకి తట్టలేదు, కానీ ట్రోలర్స్కి తట్టింది. వెంటనే వాళ్ళు అటాక్ చేస్తారు. సో ఇది ఎవరు ఏం మాట్లాడినా బిట్వీన్ ది లైన్స్ వెళ్ళిపోయి ఎవడో ఒకటి ట్రోల్ చేస్తాడు. ట్రోళ్ళకి ప్రిపేర్ అవ్వడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ట్రోళ్ళకి ప్రిపేర్ కాకుండా ఉండాలి అంటే ట్రోళ్ళని సీరియస్గా పట్టించుకునే పరిస్థితి ఉంటే ప్రతి ఒక్కరికి స్క్రిప్టెడ్ ఉపన్యాసం మీరే ఇచ్చి అది చదివి వెళ్ళిపోండి అని చెప్పాలి. అప్పుడు దాని లైవ్లీనెస్ పోతుంది ఆ ఈవెంట్కి. అది పోయిన తర్వాత ఈవెంట్ జరిపి అనవసరం, సినిమా తీసి అనవసరం. కాబట్టి మీరు ఇండస్ట్రీలో ఉంటారా, వెళ్ళిపోతారా, ఫైట్ చేయటమే. మాస్కీ దాస్ కదా, మాస్కీ దాస్ అన్నప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకుంటే ఎలాగైనా రూడ్గా వెళ్ళిపోవడమే బెటరు. మధ్యలో ఆగి సారీ జగన్ అన్న అనక్కర్లేదు. రెండోది, వైసీపీ వాళ్ళ అధికారంలో ఉండగా సినిమా పరిశ్రమకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే తీసుకున్నారు అనేది
సినిమా ఇండస్ట్రీ వర్సెస్ జగన్ అనేటువంటి ఒక పరిస్థితి ఉంది ఆ రోజున. అంటే టిక్కెట్ల రేట్ల పెంపుకు సంబంధించి కొమరంపుల్ లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు టిక్కెట్లు పెంచి అమ్ముతారేమని చెప్పి తహసీల్దార్ ర్యాంక్ అధికారులను తీసుకెళ్లి బుకింగ్ లో కూర్చోబెట్టిన సందర్భాలు ఇవన్నీ చూసాం మనం. అలాగే చిరంజీవి మీద కూడా వాళ్ళకి మొదట మంచి అభిప్రాయం ఉంది, ఆయన కలుపుకుని వెళ్ళాలని కూడా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్లో మీరు పోలవరం ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద పనులు చూసుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు దాడి చేస్తున్నారు, పార్లమెంట్లోనూ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడుతున్నారు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎలా అని మాట్లాడాడు, అక్కడ ట్రోల్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సినిమా అనేది పిచ్చిక, మీరు ఎందుకు దీని మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారనే మాట్లాడాలి. ఆ రోజున చిరంజీవి ఏమన్నాడో అదే పరిస్థితి ఇప్పుడు కూడా. ఇప్పుడు లైలా అనే సినిమా దాని మీద దాడి ఎందుకు? ఇప్పుడు మీ పార్టీ గురించి వాళ్ళు ఏదో మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి. పృథ్వీ అలా మాట్లాడటం తగదు. అలాగే చిరంజీవి గారు మీరు అనవసరంగా సినిమా వేడుకల్లోకి రాజకీయం ఎందుకు పట్టుకొచ్చారు అని మీ అధికార ప్రతినిధితో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించండి, అయిపోతుంది. ట్రోల్ ఎందుకు చేయటం? ఈ హ్యాష్ ట్యాగులు పెట్టి జనంలోకి పంపు చేసి బాయ్కాట్ ప్రోగ్రామ్ ఎందుకు? ఈ బాయ్కాట్ ప్రోగ్రామ్ మీరు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రజలు మాకు పట్టం కట్టాలనుకుంటే మీరు మారినట్టుగా కనిపించాలి జనాలు. మీరు అదే ధోరణితో ఉన్నారు. అప్పుడు ఎలా సినిమా పరిశ్రమతో వ్యవహరించారు, ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు అనే వాతావరణంలో మీరు కనిపిస్తే జనాలు మీరు మారలేదు అనుకునే ప్రమాదం ఉంది కదా. అందుకని ఇలాంటివి మానేసి కొంచెం సంయమనంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి క్రిటిసైజ్ చేయండి. క్రిటిసిజం తప్పేం కాదు, కానీ దాడి చేయటం, మీరు పృథ్వీ మీద దాడి చేయండి, లేదా చిరంజీవి గారి మీద బయట కామెంట్స్ చేసుకోండి, అంతే తప్ప సినిమాని ఎందుకు కిల్ చేయటం? ఆ సినిమా మీద అటాక్ చేస్తే ఏమొస్తుంది? అదే బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన. మా సినిమాని కిల్ చేస్తే ఏమొస్తుంది అని. 2 days టైం ఉంది, మేము సినిమాని బతికించుకోవాలంటే ఏం చేయాలా? ఇది చాలు, అంతకు మించి ఆవేశపడక్కర్లేదు. ఎందుకంటే హాని ఏం జరగదు ఆ సినిమాకి. కంటెంట్ బాగుంటే సినిమా వెళ్ళిపోతుంది. కంటెంట్ లో ప్రాబ్లం ఉంటే తప్ప భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సార్, విశ్వక్సేన గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్తుంది, కానీ ఈ జరిగిన ఇష్యూ అది సినిమాకి కాస్త ప్లస్ ప్రమోషన్ అయింది అనుకోవచ్చు సార్ ఆ యాంగిల్లో. ఎందుకంటే ఇటువంటి ప్రమోషన్స్ గతంలో విశ్వక్సేన గారు వినూత్నంగా చేసేవారు, ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా అయిపోయింది అనుకోవచ్చు సార్. ప్రమోషన్ గా కూడా ఉపయోగపడుతుంది. అంటే సినిమా గురించి నలుగురికి తెలుసుగా, ఇప్పుడు 10 మంది మాట్లాడతారు దాని మీద. ఈ 10 మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా 10 మంది చూస్తే ఆ 10 మందికి సినిమా గురించి తెలిసినట్టే కదా. ఈ గొడవ అంతా ఉంది దీని వెనకాల అనుకుంటే ఇప్పుడు ఆ ఈవెంట్ అయినా చూస్తారు. కనీసం సోషల్ మీడియాలో ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, చిరంజీవి ఏం మాట్లాడాడు, పృథ్వీ ఏం మాట్లాడాడు అన్నది ఒకసారి రెఫరెన్స్ లోకి వెళ్ళి చూసి దానిలో నుంచి ఏదైనా ఇంట్రెస్ట్ జనరేట్ అయితే అటు థియేటర్కి వెళ్తాడు. సో ఇది అటు తిరిగి ఇటు తిరిగి ప్రమోషన్ గానే ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రమోషన్ ని ఛానలైజ్ చేయడం కోసం ఆయన మీడియా ముందుకు వచ్చాడు. ఒకసారి కూడా పడేస్తే పోతుంది అనే ఉద్దేశంతో వచ్చి ఉంటాడు. రావాల్సిన అవసరం లేదు. దీని వలన సినిమాకి వచ్చే ప్రమాదం లేదు. సినిమాలో కంటెంట్ బాగుంటే చేయగలిగింది ఏం లేదు, అది హిట్ అవుతుంది. కంటెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.